గుంటూరు జిల్లా తాడేపల్లి క్రిస్టియన్ పేటలోని సుమారు 100 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర గలిగిన లూథరన్ చర్చిలో పాస్టర్ల నియామకం తీవ్ర వివాదానికి దారితీసింది. గత 4 సంవత్సరాలుగా ఇక్కడ సేవలందిస్తున్న పాస్టర్ వడ్లమూడి డానియల్ రాజును కేవైసీకి సంబంధించిన అంశాల్లో ఫేక్ అని పేర్కొంటూ అకస్మాత్తుగా బాధ్యతల నుంచి తొలగించి ఆయన స్థానంలో కొత్త పాస్టర్గా పిల్లి దేవదాసును నియమించడంపై చర్చి సంఘ సభ్యుల్లో తీవ్ర భేదాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పాత పాస్టర్ తమ సంఘాన్ని, పిల్లల చదువులను అన్ని విధాలుగా అభివృద్ధి చేశారని, ఆయన పదవీకాలం పూర్తి కావడానికి ఇంకా 10 నెలల సమయం ఉన్నందున ఆయన్నే కొనసాగించాలని చర్చిలో సుమారు 80% మెజారిటీ ఉన్న ఒక వర్గం గట్టిగా డిమాండ్ చేస్తోంది. అయితే సంఘ పెద్దలతో ఎలాంటి సంప్రదింపులో జరపకుండానే కొత్త పాస్టర్ను ఏకపక్షంగా నియమించారని, ఆయన బాధ్యతలు చేపట్టేందుకు రాజకీయ, పోలీసు వర్గాల నుంచి తీవ్ర ఒత్తిళ్లు తీసుకువచ్చారని సంఘ సభ్యులు ఆరోపిస్తున్నారు. పాత పాస్టర్పై కేసులు పెడతామని, అరెస్టు చేస్తామని బెదిరించడం వల్లే ఆయన కొన్ని బాధ్యతలను అప్పగించాల్సి వచ్చిందని, 15 ఏళ్ల సేవా అనుభవం ఉన్న వ్యక్తిని 4 ఏళ్ల తర్వాత సేవలు చెల్లవని అనడం ఎంతవరకు న్యాయమని వారు ప్రశ్నిస్తున్నారు. కొత్త పాస్టర్ పట్ల తమకు వ్యక్తిగత వ్యతిరేకత లేదని, సామరస్యంగా వచ్చి ఉంటే ఆహ్వానించేవాళ్లమని, కానీ బాధ్యతలు తీసుకోకముందే పోలీసులను ఆశ్రయించడం సరికాదని స్థానికులు విమర్శిస్తున్నారు. తమ సొంత నిధులతో నిర్మించుకుని నిర్వహించుకుంటున్న చర్చి వ్యవహారాల్లో స్థానిక కమిటీ అభిప్రాయానికి విలువ ఇవ్వాలని, ఎన్నికలు నిర్వహించి సంఘ పెద్దలను ఎన్నుకోవాలని వారు కోరుతున్నారు. ఒకవేళ పాత పాస్టర్ కొనసాగింపు సాధ్యం కాకపోతే వివాదంలో ఉన్న ఈ ఇద్దరూ కాకుండా పూర్తిగా మూడో వ్యక్తిని కొత్త పాస్టర్గా నియమించాలని కూడా మరో ప్రతిపాదన ముందుకు తెచ్చారు. ఈ క్రమంలో చర్చి పరిసరాల్లో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో భారీగా పోలీసులను మోహరించారు. చర్చి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పోలీసుల రాకతో స్థానిక మహిళలు, పిల్లలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఈ మొత్తం వివాదాన్ని అంతర్గతంగా చర్చించుకుని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని సంఘ సభ్యులు కోరుతున్నారు. మేము ఏఎల్సి లూథరన్ క్రిస్టియన్ పేట పారిష్ నుంచి మాట్లాడుతున్నామండి. ఇక్కడ సమస్య ఏంటంటే, మాకు రెగ్యులర్గా నడుస్తున్నటువంటి డానియల్ రాజు గారు కాల పరిమితి అవ్వకుండా ఆయన ట్రాన్స్ఫర్ చేస్తారని ఆయన గొడవ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చి కొత్త పాస్టర్ గారిని ఒక ఆయన వేశారండి, మాకు పిల్లి దేవదాస్ గారు. ఆయన ఏమంటారంటే, మాకు ఏఎల్సి నుంచి జడ్జి గారు ఆర్డర్ పంపించారు, ఆర్డర్ ప్రకారంగా నేను ఇక్కడికి వచ్చాను, పాత ఆయన రిమూవ్ అవ్వాలి, నేను ఛార్జ్ తీసుకోవాలని అన్నారండి. ఇది గత 2-3 వారాల నుంచి జరుగుతుంది. అయితే మా సంఘంలో దీని గురించి డిస్కషన్ చేశాము. డిస్కషన్ చేస్తే వాళ్ళందరూ ఏమన్నారంటే, జడ్జి ఎవరో ఆర్డర్ ఇవ్వడానికి, మేము ఏఎల్సి బిషప్లు వాళ్ళే ఆర్డర్ ఇస్తే మేము ఓకే చేస్తాం అని ఈ సమస్యను లేవనెత్తారండి. ఫస్ట్ దీని గురించి మా సంఘ పెద్దలందరూ, మా సంఘస్థులందరూ కలిసి, పెద్ద మనుషులను కలిసి, కొంతమంది కలిసి మేము జడ్జి గారిని కలవడం జరిగింది. జడ్జి గారు వివరణ ఇచ్చారు. ఏమని, ఇప్పుడు ప్రజెంట్ ఏ పాస్టర్ గారు, డానియల్ గారు, వడ్లమూడి డానియల్ రాజు గారు, ఆయన సర్టిఫికేట్ క్వాలిఫైడ్ కాదు. అయితే ఏమన్నారంటే, సార్ మేము అడిగామండి, ఆ క్వాలిఫైడ్ కాలేదన్నారు, అది ఎందువల్ల కాలేదు అని అడిగామండి. అడిగితే ఆయన కాలేజ్ చదువుకున్న కాలేజీకి వెరిఫికేషన్ పంపించాము, వాళ్ళు మాకు ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ ప్రకారం ఇది చర్చి విషయం తీసేయండి, ఇది చర్చి సామరస్యంగా పెద్దలు మాట్లాడుకుంటారు, మీరు ఆపేసేయండి. నేను చర్చి మీరు పక్కాలండి, మీరు పక్కకెళ్ళండి, మీరెవరు మాట్లాడాలి. ఇక్కడ 100 సంవత్సరాల చరిత్ర ఉంది చర్చికి. ఎప్పుడు ఇలాంటి గొడవ జరగల. పాత పాస్టర్ డానియల్ రాజు గారు ఉన్నారు, ఏఎల్సీ నుంచి ఆయన వచ్చారు. ఏఎల్సీలు ఇప్పుడు కొంచెం అవకతవకలు జరగటం వల్ల ఈయన ఏం చేశారు, ఫేక్ అని చెప్పి ఈయన తీసేసి కొత్త ఆయన వేశారు. ఈయనకి ఇంకా 10 నెలలు ఉంది. మేము రిక్వెస్ట్ చేసాం, ఒక 10 నెలలు అండి, ఈయన మా సంఘాన్ని, మమ్మల్ని, పిల్లల్ని చాలా అభివృద్ధి పరిచారు, సంఘాన్ని అన్ని విధాలు పరిచారు, రిక్వెస్ట్ చేసాం, ఒక 10 నెలలు మీరు ఉంటే బాగుంటుందని. ఆయన కూడా చేస్తే ఆయన కాదు కూడదు, ఈయన ఫేక్ అన్నాడు. ఆ జడ్జిలు కూడా అధికారం లేదు, వాళ్ళని ఏఎల్సీలు అవకతవకలను ప్రెసిడెంట్ని మార్చి ఎలక్షన్ పెట్టి మార్చమన్నారు తప్ప ఎవరైనా మార్చొద్దని చెప్పారు. వాళ్ళు వచ్చి 6 నెలల్లో వర్క్ చేసుకుని వెళ్ళిపోమంటే ఇప్పుడు సంవత్సరం 16 నెలలు అయినా కానీ వాళ్ళు వెళ్లకుండా అన్ని సంఘాలు అన్ని వీటిలో ఈ గొడవలే జరుగుతున్నాయి. ఏసీ ఫేక్ అని ఇప్పుడు చదువుకున్న ఆయన వచ్చి ఈ కొత్త ఆయన రావటం కూడా వచ్చి పాత ఆయనతో సంప్రదించకుండా, సంఘ పెద్దలు సంప్రదించకుండా, పోలీసుల అధికారులతో వచ్చి నువ్వు ఫేక్ అని చెప్పేసి అంటే
ఎట్లాగండి? అది న్యాయమేనా? న్యాయం కాదు కాబట్టి మేము పోరాడాం, అది కుదరలేదు. పాత ఆయనకి చాలా ప్రెజర్స్, అదే అంటే పొలిటికల్ నుంచి మేము సపోర్ట్ తీసుకున్నాము, డిఎస్పీ నుంచి, ఎస్పీ నుంచి, ఎస్ఐ నుంచి ఆయనకి కాల్ చేసి మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం, మీరు గనక ఛార్జ్ షీట్ ఆయనకి అప్పచెప్పతే మీ కుటుంబాన్ని మొత్తం ఇరికిచ్చేస్తాం, ఎఫ్ఐఆర్ కేసు పెట్టేస్తాం అంటే ఆయన తాచి తట్టుకోలేక ఈ రోజు ఆయన అప్పచెప్పేశారు. అసే పోలీసుల నుంచి వస్తుంది అంటున్నారు, అలాగే పొలిటికల్ నుంచి వస్తుందని చెప్పేసి అన్నారండి. సరే అని చెప్పి సిఐ నుంచి, ఎస్పీ నుంచి వస్తున్నాయి అవి. ఆయన కూడా మనం అర్థం చేసుకోవాలి కాబట్టి సరే అన్నాం. ఇంత చేసిన ఆయన ఎప్పుడు మా చర్చి దగ్గరికి పోలీసులు వచ్చిన వాళ్ళు లేరు. మేము స్టేషన్కి వెళ్ళి కూడా వెళ్ళిన వాళ్ళం కాదు. వాళ్ళ స్టేషన్ చుట్టూ పోలీసులు మాపులకు వచ్చి కాపలా, వాళ్ళు ఎక్కడ కొడతారని చెప్పేసి మేము భయపడాల్సి వస్తుంది. మేము మా సంఘాన్ని మేము మా సొంత డబ్బులతో మేము కట్టుకొని పోషించుకుంటున్నప్పుడు మీకే హక్కు లేదని మాట్లాడుతున్నారు. అది ఎక్కడ హక్కు? అది పాత పాస్టర్ గారి పేరు డానియల్ రాజు గారు వడ్లమూడి, కొత్త పాస్టర్ గారి పేరు పిల్లి దేవదాసు గారు. ఎవరిని? కొత్త పాస్టర్ గారు రావడంతోనే పోలీసులు సంప్రదించి సేవ చేసే ఒక అతన్ని 15 సంవత్సరాలు సర్వీస్ వేరే చోట చేసి ఇక్కడ 5 సంవత్సరాలు ఉండే అతన్ని వచ్చి నువ్వు ఫేక్ అని ఆయన అంటానికి అర్హుడా? ఇప్పుడు ఈయన ఫేక్ కాదని నమ్మకం ఏంటి? సంవత్సరాలు ఏం చేశారు? అది జడ్జిలు కూడా అధికారం లేదు, అసలు వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసే అధికారమే లేదని మేము జడ్జిల గురించి చెప్తున్నాం. మేము కూడా మా అభిప్రాయం కూడా వినాలి కదా, అవునా కదా? జడ్జిలకి ట్రాన్స్ఫర్ చేసే అధికారం లేదు. ఎలక్షన్లు పెట్టి బాడీ మెంబర్స్ పెట్టండి, వాళ్ళు మాత్రమే ప్రెసిడెంట్, సెనెట్ ప్రెసిడెంట్, పెద్ద ప్రెసిడెంట్ వాళ్ళు కలిసి వీళ్ళని వేస్తారు. ఆ ప్రెసిడెంట్ నియమించడమ్మని చెప్తే వీళ్ళు వచ్చేసి చేయాల్సిన పని చేయకుండా ఎక్కడ పడితే అక్కడ ట్రాన్స్ఫర్లు పెట్టేసేసి ఎక్కడ పడితే తన్నులు చేసి చదువుకున్నావని వచ్చి నువ్వు ఫేక్ అని అంటే ఎట్లా కుదురుతుంది? అది 4 సంవత్సరాల తర్వాత 4 సంవత్సరాలు చేసిన అన్ని సర్వీస్ చెల్లిద్దంట, ఇప్పుడు చేసింది చెల్లదంట. అది న్యాయమేనా? ఆ చెల్లంది ఫస్ట్ నుంచి చెల్లకుండా పోవాలి, ఇప్పుడు నుంచి చెల్లకపోవటం ఏంటి? రాయనయ్యో కొత్త ఆయన్ని రానిచ్చే ప్రసక్తే లేదు. ఏదైనా సామరస్యంగా ఆయన వచ్చినట్టయితే మేము ఆహ్వానించే వాళ్ళం. మేము చాలా వరకు రిక్వెస్ట్ చేసాం. అంతా చాలా ఇదిగా ఉందండి, పిల్లల గురించి ఆలోచించండి, పిల్లల చదువులు ఉన్నాయి, 10 నెలలే మేమే పంపించేస్తా. 5 సంవత్సరాలు పూర్తి అయ్యిద్ది, అప్పటికి 10 నెలలు పూర్తి అయిపోయింది అని చెప్పి మేము రిక్వెస్ట్ చేసినా అసలు మాకు అది కుదరదు, నేనే రావాలి, నాకు ఇది పంపించారు, నేను వెళ్తున్నానని చెప్పేసి 60% అండి. 60 కాదు 80% ఫాస్ట్ గారు కావాలని 100లో 20% వద్దనండి. అది కూడా 20 కూడా 10% ఉంటుంది అంతే. మాది లూథరన్ సంఘం. నా పేరు రజనీ కుమారి. మా సంఘంలో ఏదో ముందు పాస్టర్ గారిని వేశారు, 4 సంవత్సరాలు ఉన్నాడు. ఇప్పుడు 4వ సంవత్సరంలో వచ్చి ఫేక్ సర్టిఫికేట్ అని కొత్త పాస్టర్ని వేశారు. మాకు ఆ కొత్త పాస్టర్ వద్దు, మాకు పాత పాస్టర్ కావాలి. ఇప్పుడు ఆయన కూడా వద్దు అనుకుంటున్నాం. ఆయన వద్దు, ఈయన వద్దు, మేము వేరే వాళ్ళని పెట్టి నడిపించుకుంటాం. అది జరిగేది. దానికోసమే మేము ధర్నా చేస్తున్నాం కూర్చొని. మాకు కొత్త పాస్టర్ అంటే మాకు వద్దు, ఉన్న పాస్టర్ కూడా వద్దు. దాని గురించే మేము ధర్నాకు కూర్చున్నాం. కొత్త పాస్టర్ రావటం వల్ల ఇబ్బంది అనేది ఏం లేదండి. ఆయన వల్ల ఇబ్బంది లేదు, ఈయన వల్ల ఇబ్బంది లేదు. ఇక్కడ సందాలు ఎక్కువ వస్తున్నాయి అని చెప్పేసి ప్రతి ఒక్క పాస్టర్ ఇక్కడికి వస్తున్నాడు, వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం తప్పితే ఏమీ లేదు. సందాల విషయం కాదు, కొత్త పాస్టర్ గారు రావటం పోలీసులు తీసుకొని ఎందుకు రావాలి? పాస్టర్ గారితో ఏదన్నా మీకు ఏదన్నా ఉంటే సంఘంలో వచ్చి పాస్టర్ గారితో సంఘంతో మాట్లాడాలి. సంఘ పెద్దలు మేమందరం కూర్చొని మాట్లాడుకున్న తర్వాత మాకు ఆయన వద్దు అని చెప్పాం. వద్దు అని చెప్తే వత్తనే జనాన్ని తీసుకొని మీడియా వాళ్ళని తీసుకొని మా దగ్గరకు వచ్చి మమ్మల్ని ఏం చేస్తారు? రాజకీయ పరంగా రావటం ఎందుకు? పోలీసులు వేసుకొని రావటం ఎందుకు? ఇన్ని సంవత్సరాలు మాది 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటది. ఆ 100 సంవత్సరాలు పూర్తి చేసుకునే చరిత్రలో మమ్మల్ని ఎందుకు రోడ్డు మీద నుంచోబెట్టాలా? వేయాల్సి వాళ్ళు ఎందుకు నుంచోబెట్టాలా? దేనికి నుంచోబెట్టాలి? ఏమో మాకు తెలియదండి, మేము ఆ ఆలోచన చేయలేదు. ఏ పార్టీ వస్తుందో ఏందో మేము పార్టీ ద్వారా కూడా పోయామని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏమో పోలీసులు ఆయన రావడమే ఇట్లా నినాదం చేసుకుంటూ వచ్చాడు. ఆ నినాదం చేసుకొచ్చినాడు, రేపు మాకేం సందేశం ఇస్తాడు? ఎట్లా సంఘం మాకేం నడిపిస్తాడు? అది చెప్పండి. మాకు పైన ప్రెజర్ పెట్టేది అదే మాకు. ఈయన ఇప్పుడు రావటమే ఇంత పోలీసులతో వచ్చాడు, రేపు మా పిల్లలకైనా ప్రొడక్షన్ ఏముంటది పాస్టర్ గారి ద్వారాగా? ఏం చెప్పగలడు ఆయన? మా పిల్లల్ని ఏం తీర్చిదిద్దగలుగుతాడు? మా 99 సంవత్సరాలు అయ్యింది. ఇప్పుడు ఈ సంవత్సరం పూర్తి చేసుకుంటే 100 సంవత్సరాలు సిలబస్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకునిద్ది. 100 సంవత్సరాలు పూర్తి చేసుకునిద్దని మేము ఆ సంతోషంలో ఉంటే ఈ పాస్టర్ గారు వచ్చి మాకు ఆ సంతోషం అంతా బాగొట్టాడు.
ఎంత మట్టుకు ఏ పాస్టర్ గారి ద్వారా మాకు ఈ గొడవలు లేవు. ఈయన వచ్చిన తర్వాత ఈయన వస్తానే పోలీసులు తీసుకొని వచ్చాడు. మాకు అది నచ్చలే. మమ్మల్ని రోడ్డు మీద నుంచోబెట్టడం తప్పదు. ఏంటండి ఈ పాస్టర్ గారు, కొత్త పాస్టర్ గారు మాకు వద్దు. వేరే వాళ్ళని వేయమను, వేస్తే వేరే వాళ్ళతోటి మేము సంఘం జరిపించుకుంటాం. ఏదైనా బయట వచ్చినా మాకిద్దరం కొత్త వస్తేనే అప్పుడు దాకా రెండేళ్ళు మాసం వచ్చేవాళ్ళు తెచ్చుకుంటాం అంతే. లేదు